శ్రీనివాస్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక నిమిషం. అహంకారం ఎందుకు? సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. సుజాత గారు విని ఉంటారు ఇప్పుడు మాట్లాడింది కోటేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా మల్ల యాదవ్ గారు, అదేవిధంగా సారీ నేను అప్పుడు జాయిన్. విషయం ఏంటంటే ఈ రోజు మనం ప్రధానంగా ఈ కేటీఆర్ అంశాన్ని చర్చిస్తున్నాము. విషయం 6వ తేదీ రోజు ఈ రోజు ఏసీబీ విచారణ. ఇవన్నీ కూడా ఒక కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు తప్ప ఏది లేదు. ఎందుకంటే ఆయన ఈ మధ్యలో బాగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏ రకంగా అంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, 6 గ్యారెంటీలు అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏవీ లేదు. సో ఏ రకంగా అయితే ఇస్తారు కేటీఆర్ని ఈ రకంగా ఇబ్బందులు పెడితే కేటీఆర్ సైలెంట్ అయిపోతారనే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం అనేది ఈరోజు ప్రధానంగా బయట చర్చ జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అండి నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి, అలాగే మీకు మీ ఛానల్ కి కూడా. కేటీఆర్ గొడవ చేస్తే సైలెంట్ అయిపోతుంది ప్రభుత్వము, కేటీఆర్ చెప్పినట్టు ఉంటది, చెప్పులు వేసుకొని బొమ్మంటే పోతుంది కార్యక్రమం అనేది బంద్ చేసుకోవాలి. ప్రజాపాలనలో ప్రభుత్వం తన పంతం చేసుకుపోతుంది, చట్టం తన పంతం చేసుకుపోతుంది. ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఇష్యూ అంతా ఈ రోజు అంతా కేటీఆర్ కి సంబంధించి. కేటీఆర్ ఇష్యూ ఓన్లీ అరెస్ట్ ఇష్యూవా లేదా కవితమ్మ బీసీ లొల్లియా గురించి మనం మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు నిన్న మొన్న చర్చలు జరిగిండొచ్చు. మల్లారెడ్డి హాస్టల్లో జరిగినటువంటి బాత్రూమ్లలో ఆడపిల్లలకి జరిగినటువంటి అవమానమే గాని అవన్నీ ఇవన్నీ ఈ సందర్భాన్ని డైవర్షన్ చేయాలని వీళ్ళందరూ ఏదో రకాల బీభత్సం చేస్తున్నారు. కవిత మాడబోయి లొల్లి చేస్తుంది. మల్లన్న ఇంటి దగ్గర పోయి, మల్లన్న దగ్గర పోయి, మల్లన్న హాస్టల్ దగ్గర పోయి లొల్లి కాకుండా ఈడ బీసీల లొల్లి తీసుకుంది. బీసీలకు ఎంత మటుకు అవకాశం కల్పించిండ్రో బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను వస్తాను మీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తాను. ఒక మాట కవిత గురించి ఒక మహిళగా నేను మాట్లాడి మిగతా విషయాలకు నేను సందర్భానికి వస్తాను. ముందు ఎవరేం మాట్లాడారో నాకు తెలీదు. నేను కవిత గురించి మాట్లాడాలనుకున్నాను కాబట్టి నిన్న జరిగినటువంటి ధర్నా అది ఫ్రెష్ ఇష్యూ కాబట్టి నిన్న జరిగిన ధర్నాలో కవిత పోయి మల్లారెడ్డి హాస్టల్ ముంగల ధర్నా చేయాల్సింది మర్చిపోయి పొరపాటున వాళ్ళు బందీఖానగా మార్చినటువంటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని పొరపాటున మల్లారెడ్డి ఆఫీస్ అనుకుని ధర్నా చౌక్ వచ్చిందేమో అని అనుమానం ఉంది. గతంలో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ ని 22% పడేసిన వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చి బీసీల జెండాను ఎత్తుకొని నెత్తి మీద జెండా ఎత్తుకొని ఊరేగుతున్న కవితమ్మకి వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్షునికో బీసీని చేస్తారేమో ఫస్ట్ చేసి ఈ ధర్నాలో కూర్చుంటే బాగుండు. లేదా వాళ్ళ ఆయనకు 10 ఏళ్ళు అడగడానికి శాతగానేటువంటి కవితమ్మ ఈ రోజు ధర్నా చౌకు తెరిచిపెట్టినాం మేము, ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు అంటే ఏ విధంగానన్నా ధర్నాలు చేసుకోవచ్చు, అవసరం లేకున్నా అనర్హత అయినా కూడా ధర్నాలు చేసుకోవచ్చు అని కవితమ్మ ధర్నా చేయడం తప్పబడుతున్నారా? కాదండి, కవిత ధర్నా చేయడం తప్పబడుతున్నారా? కవిత ధర్నా చేయడం 100% ముమ్మాటికి తప్పుపడుతున్నా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీసీ లోకల్ బాడీ ఎలక్షన్లలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్ ని కుదిచి 22% తీసుకొని పోయారు. వాళ్ళు ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చిర్రో ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఎంతమంది మంత్రులకు ఇచ్చిర్రో గుర్తు చేసుకోవాలి. మా దగ్గర ఈ రోజు ఒక బీసీ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు, ఒక బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, 2 బీసీలు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఒక బీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు, ఒక గిరిజనుడు ఈరోజు నేషనల్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇలా మేము అందరికీ అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చారండి పదవులు, వాళ్ళు కూడా ఇచ్చారు. ఈ రోజు మన దగ్గర కూర్చున్న ఒక బీసీ నాయకుడు, అతను కూడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. వాళ్ళు కూడా నాకు తెలిసి అన్ని వర్గాలకు ఇచ్చి ఉంటారు. ముదిరాజులకి 50% ఉన్న ముదిరాజులకు ఒక టికెట్ అని ఇచ్చిర్రా? బీసీ ముదిరాజులకు ఒకసారి అడగాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది, చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు కూర్చున్నటువంటి తాడూరు సీనన్న కూడా బీసీని అవకాశం ఇచ్చారు, కాదని నేను అనను, కానీ అవకాశాలు అవసరాన్ని బట్టి ఇచ్చారు. మీకైనా నాకైనా ఏం అవకాశం ఇచ్చారు? మీకైనా నాకైనా మీరు కోమలు కాబట్టి వైశ్య ఇచ్చారు, నేను ఒక ఎంబీసీని కాబట్టి నాకు ఎంబీసీ చైర్మన్ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు ఈజీగా, అంటే పెట్టుబడి లేని పక్షాలు, నోరు లేని పక్షాలు, లేకపోతే పబ్లిక్ లో గెలుపు గుర్రాలు కే ఇచ్చినామని చెప్పుకునేటోళ్ళు వాళ్ళ చుట్టాలకు వంది మాగదులకు ఇచ్చుకొని ఈ నామినేటెడ్ కూడా కనీసం ఒక్క నిమిషం రాజేష్ గారు, వీళ్ళు నియమించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లన్నీ కూడా ఏ వర్గాలకు ఇచ్చిరమ్మా సుజాత గారు? బీసీలకు ఇచ్చిరా? వాళ్ళ ఒక్క కులానికి ఇచ్చుకున్నారా? సుజాత గారు ముఖ్యమంత్రి గారికి ఆ రకంగా
బంధుప్రీతి కులప్రీతి ఉండొచ్చునా? లిస్టు చదవమంటే చదువుతా నేను. నియామకాలు అడ్వకేట్ జనరల్స్ ఎవరు, తర్వాత మీ పిఎస్లు ఎవరు, ఓఎస్డీలు ఎవరు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు, అధికారుల నియామకాలు ఏ రకంగా జరిగినాయి, అంతా ఒకటే సామాజిక వర్గం కదా. సార్ నేను చెప్తాను అంతే, రెండే అండి. టిఆర్ఎస్ పార్టీ అయినా అందరికీ ఇదైనా. ఇచ్చారు. అంటే ఇప్పుడు సుజాత గారు చెప్పుకోవాలి కదా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పుకుంటున్నారు, ఆమెకు తెలుసు. కేటీఆర్ ఇష్యూ మాట్లాడదాను. కేటీఆర్ అంటే నేను గొప్పగా చూస్తా వీరిని కాబట్టి, వీరు చట్టసభలో ఉండాల్సిన వాళ్ళని ఒక కులానికి ఒక సంఘంకి పరిమితం చేయడం. ఆమె నాగార్జున సాగర్ లో చూసిన ఉప ఎన్నికలప్పుడు ఒక లేడీగా ఎంత కష్టపడి చేసింది. ఇంకో ఉప ఎన్నిక చూసిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ పరిగెత్తుకెళ్ళింది, మీడియాలో గొంతై కూసింది. ఇటువంటి వాళ్ళు చట్టసభలలో ఉండాలిగా, గొంతున్న వాళ్ళు ఇంకెన్నేళ్ళు ఇక్కడ ఉంటారు. సరే సార్, ఓకే. కేటీఆర్ ఇష్యూకి వస్తే, కేటీఆర్ ఈరోజు ఏం బిక్కుంటారో పిక్కపోండి అనే మాట కిందాక తాడూరు సీనన్న మంచి ఆన్సర్ చెప్పారు. ఇంకా అంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకసారి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం తక్కువ మాట్లాడారండి, మీరు భలే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు అన్నారు. చెప్పండి. అవన్నీ మాట్లాడలేదండి. మరి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, వాళ్ళు అదే అంటున్నారు. ముఖ్యమంత్రి గారు భాష పట్టే మా భాష ఉంటదని. అవునా అండి. గత ముఖ్యమంత్రి మొన్నటిదాకా కూడా, మొన్న నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారికి మాట్లాడిన మాటలు, గతంలో ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్ల ఒక్క ప్రెస్ మీట్ పెడితే 100 తిట్లు తిట్టినటువంటి ముఖ్యమంత్రిని గుర్తు చేసుకోండి మీరు. రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే అనవసరమైనటువంటి వ్యవహారాల తలదూర్చిన వాళ్ళని తిట్టాడు కానీ ఎవరిని పడితే వాళ్ళని, వ్యవస్థని, విలేకరులని, అధికారులని, కలెక్టర్లని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకునే వ్యవస్థ ఎవరి దగ్గర లేదండి. అవునండి, అందుకనే మార్పు కావాలనే కాంగ్రెస్ కాదండి, మీరు అన్నట్లు కరెక్టే. మార్పు కావాలన్నారు, సో మార్పు కోరారు. మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారు కూడా మాటలో మార్పు ఉండాలి కదా. మరి అలాంటప్పుడు సరే అతను అట్లా మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం ఇచ్చి ప్రజలు గెలిపించిన ప్రభుత్వానికి 3 నెలల్లో కూల్చేస్తాం, 6 నెలల్లో కూర్చేస్తాం, మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతాం. ఇంకా ఆశ చావలేకుండా మా ప్రభుత్వం మీద పడి, మా పార్టీ మీద పడి ఏడుస్తుంటే మూతోడు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి కూడా ఉన్నది. తాట తీస్తా అన్నాడు, తోలు తీస్తా అన్నాడు, డొక్క తీసి డోలు కడతా అని చెప్పిండు మా జోలికి వస్తే. అది మా పార్టీని కూల్చేస్తామన్నప్పుడు మాట్లాడిన మాటలు, ప్రజలకు ఇబ్బంది పెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలు తప్పించి అనవసరంగా వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు పర్సనల్ గా ఎవరు కూడా అటాక్ చేయలేదు. ఈ రోజు తను చేసిన తప్పుకి 54 కోట్ల అవినీతి కనబడుతున్నా, అక్కడ కోర్టులు విచారణ చేస్తున్నా, సిబిఐ విచారణ చేస్తున్నా, ఈడీ విచారణకు సిద్ధమైనా కూడా ఇంకా అహంకారం తలకెక్కి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ కేవలం కేటీఆర్ది కేవలం 54 కోట్ల స్కామ్ కాదండి, ఇది 54 లక్షల కోట్ల స్కామ్ ఉండిండొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి దోపిడీ చేసి నిండున ముంచేసి ప్రజలకు 7.5 లక్షల కోట్ల అప్పు చేసింది కాక పైగా ఇంకా ఇంత రుబాబు, తెలంగాణ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇంత రుబాబు చేసింది సరిపోదని తెలంగాణ ప్రజల సొమ్ము